ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ వర్క్ షాప్ కు ముఖ్యంగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మొత్తం ఆల్ ఇండియాలో ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి పరిశీలన చేసుకున్న మన పెద్దలకు కుటుంబ రాజు గారికి, మల్లయ్య నాయక్ గారికి, సంగం నాయక్ గారు, బాల్ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారికి, జయవీర్ గారికి, బిఎల్ఆర్ గారికి, ఇంకా వేదికమైన లింగారెడ్డి గారు అందరూ పేర్కొనే సమయం లేదు కాబట్టి అందరికీ మీ అందరికీ కూడా ఈరోజు ఓరియంటేషన్ వర్క్ షాప్ హాజరైన బిర్సాముండా, కుమరం భీం, సేవాలాల్ మహారాజ్ వారసులందరికీ ముందుగా అందరికీ కూడా నమస్కారాలు. ఈ దేశంలో ఆదివాసులను తీర్చిదిద్దాలని కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్. ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారు భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు సాగించిన యాత్ర ఈ దేశంలో ఎందరో అభాగ్యులకు గొంతుకగా నిలిచింది. ఈ స్ఫూర్తి కొనసాగింపు ఇవాళ శిక్షణ విభాగం మార్గదర్శనంలో 11 రాష్ట్రాలలో 20,000 మంది ఆదివాసీ బిడ్డలని నాయకులుగా తీర్చిదిద్దేందుకు, మామూలు ఆదివాసీ బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు తెలిసిపోతుందని చెప్పి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ ఓరియంటేషన్ వర్క్ చాలా కాంగ్రెస్ పార్టీకి ఆదివాసులకు మరింతగా దగ్గరగా చేస్తుంది. ఆదివాసులకు కాంగ్రెస్ పార్టీకి పేగు బలం. ఈ అనుబంధం ఇవ్వాలది కాదు, 75 ఏళ్లుగా కొనసాగుతున్నది. మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో రాజుగారు ఈ విషయాలన్నీ చెప్పారు. కానీ ఇప్పుడే మా శంకర్ నాయక్ కొన్ని నేర్చుకోవాలంటే నేను రాత్రి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దీని మీద ఆదివాసీలు సామాజిక ఆర్థిక విద్య అభివృద్ధి కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 46 నిబంధనలు చేర్చడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆ పాలనలో షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, గిరిజన ప్రాంతాలలో భూముల రక్షణ, గిరిజన హక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ యాక్ట్, పీసా యాక్ట్, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్, అటవీ హక్కుల చట్టం, ఫారెస్ట్ రైట్ యాక్ట్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్టికల్ 244 5వ షెడ్యూల్ ఏరియా గుర్తింపు ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మా గూడెంలో, మా తండాలో, మా నినాదానికి హరితహారం పట్టింది కాంగ్రెస్. చట్టసభల్లో ఆదివాసుల గొంతులు వినిపించాలని ఆనాడే దళితులకు, గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్ చేసేలా చట్టం చేసింది ఘనత కాంగ్రెస్ పార్టీది. అంతేకాదు, గిరిజన హక్కులను రక్షించేందుకు చట్టాల పర్యవేక్షణకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద ట్రైబల్ జనాభా కలిగిన దేశం మన భారతదేశం. ఇటువంటి సమయంలో ఒకవైపు ఉత్తర భారతదేశంలో మణిపూర్ వంటి రాష్ట్రాల్లో అధికార బీజేపీ ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టి అగ్గి రాజేసి ఆదివాసీల ప్రాణాన్ని హరిస్తున్న ఈ సమయంలో ఆదివాసుల వారి హక్కుల గురించి, వారి సమాజం గురించి తెలుసుకోవాలని సదుద్దేశంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారి దూరదృష్టికి తార్కాణం. ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ సిద్ధాంతాలు మరియు ఆర్ఎస్ఎస్ బీజేపీ విపరీత విధానాల మధ్య వ్యత్యాసం వివరించడం, ఆదివాసుల సమాజం ఒక తాటిపైకి రావడం కోసం అవసరమైన రాజకీయ సామాజిక భూమికను ఏర్పాటు చేయడం. ఈ శిక్షణ కార్యక్రమంలో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, పీసా, ఎఫ్ఆర్ఏ, గిరిజన భూమి హక్కులు, ఎన్ఆర్ఈఎస్, గిరిజన ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం, గిరిజన ఉద్యమాల వంటి అంశాలపై నిపుణుల చర్చలు, ప్యానల్ సెషన్స్ జరపడం ద్వారా ఆదివాసీ సమాజం కాంగ్రెస్ పార్టీ నిజానికి అవకాశం దక్కింది. మీరందరూ ట్రైన్ చేసుకున్న దాదాపు 20,000 మంది ఈరోజు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇచ్చి ఇంత క్రమశిక్షణతో మీరు పాల్గొని మీ అందరినీ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, దీనికి రూపకర్త రాహుల్ గాంధీ గారు కానీ,
ఖర్గే గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ముఖ్యంగా దీన్ని ఆచరణలో పెట్టడానికి కృషి చేస్తున్న కొప్పుల రాజు గారికి మీ అందరి పక్షాన వారికి కూడా అలాగే మా తెలంగాణ రాష్ట్రం పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు తెలుసు పోయినసారి 51 సీట్లు ఇవాళ 100 సీట్లకు చేరింది. తప్పకుండా ఈ రోజు బీజేపీ చేసే హిందూ ముస్లింలని కులాల వారిగా విడగొట్టి పబ్బం కలుకుంటారు తప్ప వాళ్ళు మన అప్పటి బార్ 400 అంటే 160 సీట్లు తగ్గింది, మనకి 50 సీట్లు పెరిగింది. తప్పకుండా మనందరం కూడా గట్టిగా కష్టపడితే మళ్ళా ఈ రోజు ఆదివాసుల కోసం చేసే చట్టాలు కానీ ఇంకా పేదవాళ్ళు దళితులు బాగుపడాలంటే మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలంటే ఇవన్నీ కూడా గ్రామాలకు తీసుకెళ్లి అప్పుడు మనం చేసే చట్టాల గురించి వివరిస్తూ కుల మతాల మధ్య 80-20 అని 80-20% అని వీళ్ళు పబ్బం కడుకుంటారు తప్ప ఏ పేదవానికి చేసింది లేదు. ఏ గిరిజనుకి ఏమైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీనే. ఇలా దేశంలో బాగుపడ్డదంటే అదాని అమ్మాని లాంటి 10-20 మంది తప్ప ఎవరు లేరు. అందుకని మీ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా తప్పకుండా ఇలాంటి శిక్షణ కార్యక్రమం మాకు ఆహ్వానించినప్పుడు మా భట్టి గారు మా ఉత్తమ్ గారు కుప్పలరాజు గారు వస్తున్నారంటే మాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే తప్పకుండా ఈ 3 సంవత్సరాలు కష్టపడి ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కాదు, మనం 55 సంవత్సరాల పైన పరిపాలించడం అధికారం మనకు ఎక్కువ లెక్క కాదు. కానీ బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. రాహుల్ గాంధీ లాంటి ఇవాళ దేశం గృహం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చలిలో వర్షంలో ఎండలో ఇవాళ ప్రాణాలను సేవించడం ఇవాళ అందరినీ కలవాలని చూసి ఇవాళ భారత్ జోడో యాత్ర అంటే చేసిండు. అలాంటి నాయకుడు ప్రధానమంత్రి అయితే ఇంత పెద్ద దేశం ప్రపంచంలోనూ రెండు అతిపెద్ద జనాభా దేశం బాగుండాలంటే రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నిర్వాహకులకు మా బల్లయ్య గారు కానీ మా బాలయ్య అందరు సీనియర్ నాయకులు ఉన్నారు, మీరందరికీ మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.